భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. మన ముందు రెండు మార్గాలున్నాయి. ఒకటి జీవించటం, రెండవది మరణించటం. అవమానంతో నిండిన పరాశ్రయ జీవితమే మనం కోరుకున్నట్టయితే దుష్టుని చరణాలపై మన మస్తకాలుంచటమే అది అతని సంకల్పం అయితే అలాగే చేయనివ్వండి. రెండవది మన దేశానికి, మన యాదవకుల గౌరవానికి తలవంపులు రాకుండా ఉండాలంటే మనకు క్షాత్రధర్మం ఒకటే సూచిస్తుంది. మన దేశ గౌరవాన్ని నిలబెట్టుకోవటం కోసం మనం ఆత్మత్యాగం చేసి తీరాలి. అవును, అందుకు సరైన సమయం ఇదే. నేను సిద్ధంగా ఉన్నా. అవశ్యం, ఇది బలిదానానికి సమయమే. కానీ బలిదానానికి కూడా ఒక పరిధి ఉంది, ఒక నీతి ఉంది. నీతి శాస్త్రాన్ని అనుసరించి ఆలోచన రహితంగా, అర్ధరహితంగా చేసేది బలిదానం అనిపించుకోదు, మూర్ఖత్వం అనిపించుకుంటుంది. ఒక్క ప్రాణి యొక్క బలిదానం వల్ల వంశం రక్షింపబడుతుంటే ఆ ప్రాణి ఆత్మత్యాగం చేయవలసిందే. ఒక ఊరిని రక్షించడానికి ఒక కులాన్ని, ఒక దేశాన్ని రక్షించడానికి ఒక నగరాన్ని త్యాగం చేయటం సమంజసమే. ఈ సమయంలో మన పరిస్థితి అదే. శ్రీకృష్ణ బలరాముల్ని అప్పగిస్తే మిగిలిన వారిని విడిచిపెడతాం. వీరత్వం, బలిదానం అనే పెద్ద మాటలను పక్కన పెట్టి మనం అసలు విషయాన్ని నిర్ణయించవలసిన అవసరం ఉంది. సమస్త ప్రజల్ని కాపాడటం కోసం శ్రీకృష్ణ బలరాములు ఇరువురిని మనం త్యాగం చేయగలమా లేదా అన్నది తమ ఇరువురి అభిప్రాయం ఏమిటి? మేము మహామహులైన విక్రుదుల వారితో ఏకీభవిస్తున్నాం. ఒకవేళ మా ఇరువురి ప్రాణత్యాగం వలన మధుర ప్రజలు రక్షింపబడతారంటే అవశ్యం మా ఇరువురిని జరాసంధుని హస్తగతం చెయ్యాలి. జరాసంధుడు ఎవరి బలిదానాన్ని వాంఛిస్తున్నాడో అతడు మధుర ప్రజలను కంసుని వంటి పాపి దుష్టుని దురాగతాల నుంచి కాపాడినవాడు. ఇది వీరత్వానికే కళంకం. మేం ప్రాణాలైనా ఇస్తాం గాని ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీకృష్ణ బలరాములను వదులుకోలేం. అలాగే, కానీ నిర్ణయం తీసుకునే ముందు ప్రజలు సంప్రదించడం మంచిది. శ్రీకృష్ణుల వారిని వారు పూజిస్తున్నారు. మన ప్రజలంతటి కృతజ్ఞులు కారని తెలుసుకోండి మహాశయ. వారు తమ దేవుణ్ణి తమ చేజేతులా బలిపీఠం ఎక్కించేటంత నిర్దయులు కాదు. నేనిక్కడ ఆసీనులై ఉన్న సభాసదుల్ని అడుగుతున్నాను, ఇక్కడెవరైనా విక్రుదుల వారి పలుకులతో ఏకీభవిస్తున్నారా? మేము ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మేము తమతో ఏకీభవిస్తున్నాం అక్రూరుల వారు. ఆ జరాసంధుని బెదిరింపులకు సమాధానంగా ఒకే మాట రాసి పంపించండి. నీవు యాదవుల శిరస్సులు తెంచగలవు గాని వంచలేవు అని. యాదవుల శిరస్సులు తెంచగలను కానీ వంచలేనా? అలాగే కానివ్వండి. మధురా నగరి రక్తపముడులో ఓలలాడుతుంది. అందులో ఈ అల్ప యాదవుల లక్షలాది శిరస్సులు తేలుతూ ఉంటాయి. సేనాపతి వరద, యుద్ధపైరి మ్రోగించు. సైనికులారా, కొన్ని గడ్డి పరకలు చేరి ఐకమత్యంతో ఏనుగును బంధించినట్టు శత్రువు ఎంతటి శక్తివంతుడైనా సరే మీరందరూ ఐకమత్యంతో ముందుకు సాగండి. నేడు మన దేశ గౌరవం కోసం ప్రాణాలర్పించవలసిన సమయం ఆసన్నమైంది. వీరులారా, అందరూ ముందుకు సాగండి. సేనాపతి వరద, మధుర ఇక్కడికి 20 క్రోసుల దూరంలో ఉంది. నేటి సాయంత్రంలోగా మనం అక్కడికి చేరాలి. చేరుకోగానే 4 వైపుల నుంచి ముట్టడించాలి. బయటకు వెళ్ళడానికి, బయట నుంచి లోపలికి రావడానికి అన్ని మార్గాలు మూసివేయాలి. అందుకోసం సైన్యాన్ని 4 భాగాలుగా విభజించాలి. మద్రరాజ శల్య, కళింగ నరేశ సుతాయు, కర్వసరాజ దంతవక్ర, ఇక మీరంతా పశ్చిమ ద్వారం మీద ఆక్రమణ చెయ్యండి. భోజరాజు విస్మృతి మహాధనుర్ధారి పుత్ర రాకుమార రుక్మి, మాళవరాజు సువీక్ష, సేనాపతులు విదూరక, పౌషక, ధన్వ, ఇక మీరంతా మధుర ఉత్తరద్వారంపై దండయాత్ర సాగించండి. విదేశ నరేష వాందేవ, మహారథి జయత్రథ, కేకే రాజకుమార, మీరంతా సైన్యాన్ని తీసుకుని తూర్పు ద్వారంపై దండయాత్ర సాగించండి. మేము స్వయంగా మహాపరక్రమ చేదిరాజు శిశుపాలుడు వరధికులతో కూడి మధుర దక్షిణ ద్వారాన్ని వశపరచుకుంటాం. గుర్తుంచుకోండి, ఆ నగరంలో ఒక్క నివాసం కూడా ఉండరాదు. గృహాలు, మందిరాలు, భవనాలన్నిటినీ సర్వనాశనం చెయ్యండి.
మధురా నగరిలో నివసించే ప్రాణుల ఆనవాళ్లు కనిపించకూడదు. కరుణ దయాజాలి చూపించకండి. ఇటువంటి మమతలు వద్దు. కేవలం వినాశనం, వినాశనం, వినాశపు ఉన్మత్త తాండవం చూడదలుచుకున్నాం. వెళ్ళండి. ఏం వార్తలు తీసుకొచ్చావు? జరాసంధుడు సైన్యాన్ని 4 భాగాలుగా విభజించి మధురను 4 వైపులా ముట్టడించే ఆదేశాన్ని ఇచ్చాడు. నేటి సాయంకాలంలోగా వారు మధురను చేరుకుంటారు. నేటి సాయంత్రం లోపా? సారథి, నగర దక్షిణ ద్వారం వైపు నడిపించు. నూనె బాగా మరగనివ్వండి. శత్రువులు రాగానే వారి మొహాల మీద పోయాలి. జరాసంధుడు వస్తున్నాడు. అందరూ సిద్ధంగా ఉండండి.